పిల్లలు, ఈరోజు మనం అందరి దగ్గర అప్పులు తీసుకొని అప్పులు తీర్చకుండా ఏవో సాకులు చెప్పే వ్యాపారి దగ్గర నుంచి కొత్తగా ఆ ఊరికి వచ్చిన ఓ వ్యక్తి ఒక ఉపాయాన్ని ఆలోచించి ఎలా అందరి అప్పులు తీర్పించాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు పుకారు. కొంతకాలం క్రితం సీతాపురంలో కోటేశ్వరరావు అనే వ్యాపారి బాగా సంపాదించి ధనవంతుడైనాడు. కానీ అతనికి ఒక చెడ్డ అలవాటు ఉండేది. తెగ అప్పులు చేసేవాడు. పెద్ద పెద్ద అధికారుల నుంచి కూలీల వరకు ఎవరిని వదలకుండా అందరి దగ్గర రకరకాల కారణాలు చెప్పి డబ్బులు తీసుకునేవాడు. కానీ తన దగ్గర డబ్బులు ఉన్నా అప్పు తీర్చేవాడు కాదు. ఎవరన్నా నిలదీసి అడిగితే మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. అప్పు ఇచ్చిన వారు అడిగి విసుగు వచ్చి వాళ్లే వదిలేసేవారు. అచ్యుత ఆచార్య అనే స్వర్ణశిల్పి ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. అతనికి వ్యాపారి కోటేశ్వరరావు గురించి ఏమీ తెలియని అతని దగ్గరికి కోటేశ్వరరావు వచ్చి అప్పు అడిగితే డబ్బులు ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించలేదు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ము పోగొట్టుకొనుటకు అచ్యుత ఆచార్యకు ఇష్టం లేదు. ఎలా అయినా అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కోటేశ్వరరావు అందరి అప్పు తీర్చేసి తీర్థయాత్రకు వెళుతున్నట్లుగా ఒక పుకారు గుప్పుమంది. తెల్లవారి కోటేశ్వరరావు లేచి చూసేసరికి ఇంటి బయట అప్పు ఇచ్చిన వారంతా గుమిగూడి ఉన్నారు. కోటేశ్వరరావు గుండె ఆగినంత పని అయింది. ఎంత సర్ది చెప్పినా అప్పు ఇచ్చిన వారు వినలేదు. చేసేది లేక అప్పటికప్పుడు అందరి బాకీ తీర్చాడు. అచ్యుత ఆచార్యకు కూడా డబ్బు తిరిగి ఇచ్చాడు. కోటేశ్వరరావు తాను ఎలాంటి తీర్థయాత్రకు వెళ్ళటం లేదని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. ఈ పుకారు సృష్టించినది అచ్యుత ఆచార్యే. ఊరి చివర మూలలో ఆడుకుంటున్న చిన్నపిల్లలకి ఈ విషయం చెప్పి వారి చేత ప్రచారం చేయించాడు. అచ్యుత ఆచార్య ఊరికి కొత్తగా రావటం వలన ఆయన ఎవరో వారికి తెలియదు. అచ్యుత ఆచార్యకు తప్ప ఈ విషయం ప్రచారానికి తానే కారణం అనేది వేరే వారికి ఎవరికీ తెలియదు. కోటేశ్వరరావు ఆ ఊరు వదిలి ఎప్పుడు పోతాడో తెలియక అప్పటి నుంచి ఎవరు కూడా కోటేశ్వరరావుకి అప్పు ఇవ్వలేదు. పిల్లలు, ఇప్పుడు మనం ఈ కథలోని నీతిని తెలుసుకుందాం. బుద్ధిబలంతో ఒక వ్యక్తి ఎలా వ్యాపారి చేత అందరి అప్పులు చెల్లించేటట్టు చేశాడో ఈ కథలో తెలుసుకున్నాం కదా. ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే, బుద్ధిబలంతో విజయాన్ని సాధించగలము.